జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొలిక్కి వచ్చిన కసరత్తు. రేపే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు. 3-4కి చోటు దక్కొచ్చని అంచనాలు. రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డకు మరమ్మతులు చేయడం లేదన్న హరీష్. యాసంగి దిగుబడిపై సీఎం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపాటు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పు పట్టడంపై కిషన్ రెడ్డి అభ్యంతరం. కమిషన్ ముందు ఈటల వాంగ్మూలం వాస్తవ విరుద్ధమన్న తుమ్మల. రాక్షసుల అడ్డంకులు అధిగమించి అభివృద్ధి కొనసాగిస్తామన్న చంద్రబాబు. ఏడాది కూటమి పాలనపై ఈ నెల 12న విజయోత్సవాలకు పిలుపు. సాక్షి ఛానల్పై తుళ్లూరు పోలీసులకు అమరావతి రైతుల ఫిర్యాదు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలకు డిమాండ్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కొనసాగుతున్న ఎన్కౌంటర్. మరో 5 మావోయిస్టులు మృతి. నక్సల్ విముక్త భారత్ సాధిస్తామన్న అమిత్ షా. ఎన్డీఏ పాలనలో రైతులు సమృద్ధి సాధించారన్న ప్రధాని. సాగు రంగంలో గణనీయ మార్పులు వచ్చాయని వెల్లడి. మరిన్ని చర్యలకు హామీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా 3 లేదా 4కి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు విస్తరణలో చోటు ఉంటుందని తెలుస్తోంది. రేపే ప్రమాణ స్వీకార ప్రక్రియ నిర్వహించే విధంగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ రేపు ఉండే అవకాశం ఉంది. 3 లేక 4ని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే కసరత్తు చేపట్టినట్లు తెలిసింది. చాలా కాలం నుంచి పెండింగ్ పడుతున్న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో నిన్న సమావేశమైన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామాజిక వర్గాల వారి ఉన్న మంత్రులు, వారికి ఇచ్చిన శాఖలు, కొత్తగా తీసుకోబోయే వారికి ఇవ్వాల్సిన శాఖలపై పరిశీలన చేసినట్లు తెలిసింది. 3కే అవకాశమిస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీల నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్లకు చోటు దక్కుతుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 4కి అవకాశమిచ్చి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. 2 బీసీలకు ఇస్తే ఆది శ్రీనివాస్ కు చోటు దక్కొచ్చని భావిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి 2 ఇస్తే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లలో ఒకరికి 2వ బెర్తు దక్కొచ్చని భావిస్తున్నారు. కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రాత్రికి లేదంటే రేపు ఉదయం మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు 4-5 ముహూర్తాలు ఖరారు చేసినట్లు సమాచారం. ఏఐసీసీ నుంచి పేర్లు నిర్ధారణ అయిన తర్వాతే ఏ ముహూర్తంలో ప్రమాణ స్వీకారం ఉంటుందనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం వాడకుండానే పంట పండిందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత కారణంగానే రీ-ఇంజనీరింగ్ చేసినట్లు వివరించారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్తామని హరీష్ రావు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు వాస్తవాలు పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రెజెంటేషన్లో ప్రాజెక్టు రీఇంజనీరింగ్, స్వరూపం, వ్యయం, ప్రయోజనాలు, మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు, ఎన్డీఎస్ఏ నివేదిక, ఇతర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించినట్లు ఇంజనీర్ల నివేదిక స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఎస్ఆర్ఎస్పీకి కూడా రివర్స్ పంపింగ్ చేశామని, తుంగతుర్తి, సూర్యాపేట, మహబూబాబాద్ వరకు కూడా నీరు ఇచ్చి పంటలు కాపాడినట్లు వివరించారు. ప్రాణహిత చేవెళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అనుమతులు కూడా తేలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడాదిలోనే 11 అనుమతులు సాధించిందని, 80,000 కోట్ల వ్యయంతో డీపీఆర్ కు కూడా కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. గోదావరి నది 312 కిలోమీటర్లు సజీవంగా ఉండేలా రీఇంజనీరింగ్ చేసినట్లు హరీష్ రావు వివరించారు. తమ్మిడిహట్టి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కడతామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూమికి మీరు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర, మీరు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాం. మా పోరాటమే నీళ్ల కోసం జరిగింది. మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వి ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్. 152 మీటర్ల ఎత్తులో మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని మహారాష్ట్ర నుంచి ఒకటే చెప్పిండ్రు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేరుకు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్లను ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేరు సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పారు. రీఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీళ్లు లేవు గనక, వైల్డ్ లైఫ్ ఉంది గనక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు గనక, రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోమని సిడబ్ల్యూసీ చెప్పింది గనక రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. 10 ఏళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో చేసిన పనుల వల్లే రాష్ట్రంలో పంటల సాగు భారీగా పెరిగిందని, 47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు తెలిపారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని ఆక్షేపించారు. మేడిగడ్డ కుంగిన తర్వాత కూడా భారీగా వరద వచ్చినా, భూకంపం వచ్చినా కూడా చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. నిజంగా డిజైన్ లోపం ఉంటేనో, క్వాలిటీ లేకపోతేనో నది చరిత్రలో రానంత వరద, 500 ఏళ్లలో రానంత వరద, 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. ఆ 2 పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకోక ఇది ఆయన కొట్టకపోతే బాగుండని ఇచ్చిపెట్టింది. అయినా కూడా 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. ఎత్తుకేకి వచ్చినా ఇబ్బంది రాలేదు. ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా 1 లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. మొత్తం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చే 94,000 కోట్లు. 1 లక్ష కోట్ల అవినీతి ఎడికలైతుంది. ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయి కాపర్ డ్యామ్ లో లీకేజీలు వచ్చి గైడ్ వాల్ పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఇది బీజేపీకి జేబు సంస్థ లాగా, అది కూడా మరో ఈడీ, సిబిఐ లాగా తయారైపోయింది. అంతకుముందు మాట్లాడిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిందలు, దందాలు, చందాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి, బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ ఎందుకు నోరు విప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బయటపడేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ రాజీనామా చేయాలని గతంలో ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం మంత్రివర్గం నిర్ణయం ప్రకారమే మేడిగడ్డ నిర్మించారని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారని గుర్తు చేశారు. మోదీ, అమిత్ షా వ్యాఖ్యలను ఈటెల రాజేందర్ వ్యతిరేకిస్తారా అని అడిగారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ల గురించి, కాళేశ్వరంలో కేసీఆర్ గారి కుటుంబం పడ్డ కక్కుర్తి గురించి గతంలో ఈటల రాజేందర్ గారు కూడా ఏటీఎంగా జరిగింది, ఏటీఎంగా మారింది కాళేశ్వరం చెప్పినటువంటి వాస్తవాలను నిన్నటి రోజు కమిషన్ ముందు చెప్తారని చెప్పని అందరూ కూడా భావించినాం. 1,00,000 కోట్ల పైన నిర్మాణం చేసిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిన తర్వాత కూడా పదే అవినీతి అక్రమాలను సహించలేదంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అవినీతి అక్రమ మార్పులను ఈరోజు వెనుకేసుకురావడానికి గల కారణమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి బాధ్యులు మాజీ సీఎం కేసీఆర్ఏనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనపై విచారణ చేసి చర్యలు తీసుకోకుండా బీజేపీపై ఆరోపణలు చేయటమేంటని కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అప్పులు తేవడానికే కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిజాయితీగా సమాధానాలు చెప్పి వచ్చారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఈటల కేసీఆర్ మాట్లాడుకున్నారన్న వాదనను తోసిపుచ్చిన కిషన్ రెడ్డి ఒకవేళ మాట్లాడితే తప్పేంటన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఎన్డీఎస్ఏ రిపోర్టు తప్పు అనటం ఏంటన్న బీజేపీ నేత మేడిగడ్డ కుంగడంపైనే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్లపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కిషన్ రెడ్డి ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి ఖచ్చితంగా లేఖ రాయాలని చెప్పారు. ఈ అంశంపై తెలంగాణకు ఎక్కడా అన్యాయం జరగడానికి వీల్లేదన్న కిషన్ రెడ్డి బనకచెర్లపై కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. కేంద్రం నిష్పక్షపాతంగా ఉంటుందని మీడియాతో ఇష్టాగోష్ఠిలో స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం వాస్తవ విరుద్ధమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణ అనుమతి ఇచ్చిందనటం సరికాదన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో కార్యరూపంలోకి వచ్చిందన్న ఆయన సబ్ కమిటీ సభ్యుడిని కాబట్టి ఇరికించేలా ఈటల వ్యాఖ్యలు చేశారంటూ తుమ్మల ఆరోపించారు. కాళేశ్వరం అంశం ఎప్పుడూ సబ్ కమిటీ ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈటల వ్యాఖ్యలతో కొంత బాధ, అనుమానం కలుగుతోందన్న మంత్రి తాను సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్తానన్నారు. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? కమిషన్ కే నా పరంగా ఎంపీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం వాస్తవం కాదని, ఇది కేవలం రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు సత్య దూరం అని చెప్పదలుచుకోవడానికి మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈ రోజు నా బాధ్యతగా భావిస్తున్నా. రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఎవరు ఎంత అడ్డుపడినా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలు శాశ్వతంగా కూటమితో ఉండేలా మరింత విశ్వాసం కల్పించాలన్నారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని తొలిసారి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ, పార్టీ నేతల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వేల్లో ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు చెప్పిన ఆయన బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని తేల్చి చెప్పారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మరింత బాధ్యతగా పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచామనే అతి విశ్వాసానికి పోతే వారికే నష్టమని హితవు పలికారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదన్నదే తన ఆలోచన అని చెప్పిన చంద్రబాబు తప్పు చేస్తే పార్టీకి దూరం పెట్టే విషయంలో రాజీ పడబోనని తేల్చి చెప్పారు. వ్యవస్థకు నష్టం జరుగుతుంటే అంగీకరించేది లేదన్నారు. ఒకరిద్దరి వల్ల అక్కడక్కడా నష్టం జరుగుతోందన్న సీఎం అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. ఈ విషయంలో మంత్రులు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనన్న సీఎం త్వరలో ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి మాట్లాడతానన్నారు. ఈ నెల 12న కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామని, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. గత పాలకులు రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేశారని, కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రజలు శాశ్వతంగా కూటమితో ఉండేలా చూసుకుంటూ మరింత నమ్మకాన్ని కలిగించాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 12 లేదా 14 లోపు తల్లికి వందనం నగదు అందిస్తామన్నారు. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇప్పటికే పాలనా అనుమతులు ఇచ్చామని, తద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానంపై కొందరు సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టును తెలుగుదేశం వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. భారత్లో ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ సాహసోపేతమైన చొరవను స్వాగతిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియాతో అవగాహన కుదుర్చుకున్నట్లు గుర్తు చేశారు. పాఠ్యాంశాలు, శిక్షణ కోసం ఎన్విడియా మద్దతుతో రాబోయే 2 ఏళ్లలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందుతారని తెలిపారు. ఇదే సమయంలో ఏపీ నుంచి 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, పరిశోధనా సామర్థ్యాలను రూపొందించడానికి ఎన్విడియాతో కలిసి భారత్లో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. విద్య, నైపుణ్యం నుంచి పరిశోధన, ఆవిష్కరణ వరకు ఈ చొరవ స్వర్ణాంధ్రప్రదేశ్కు పునాది వేస్తుందని తెలిపారు.
అమరం అపూర్వం మీ చరిత, ఆ వెలుగులో మునుముందుకు సాగటమే మా భవిత అంటూ రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావుకు కుటుంబ సభ్యులు, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది నివాళులర్పించారు. రామోజీరావు దివంగతాల కేగి ఏడాది పూర్తయిన వేళ ఆ మహనీయుడి సేవలను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటించారు. ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం సృష్టికర్త, పాత్రికేయ విజయ్ పతాక, భారతీయ చలనచిత్ర రంగంలో చెరగని చరిత, తెలుగు జాతి మార్గదర్శి, దేశ రెండో అత్యున్నత పురస్కార గ్రహీత పద్మవిభూషణ్ రామోజీరావు దివంగతాలకేగి అప్పుడే ఏడాది. ప్రత్యేకంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పించిన ఆ మహానుభావుడి ప్రథమ వర్ధంతిని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి, ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ శహరి, యూకేఎంఎల్ డైరెక్టర్ సోహన, ఈటీవీ సీఈఓ బాపినేడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిటర్లు ఎం నాగేశ్వరరావు, డిఎన్ ప్రసాద్, రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు, విభాగాధిపతులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. రామోజీ గ్రూప్ సంస్థల విభాగాధిపతులు రామోజీరావు క్రమశిక్షణ, దార్శనికత, వృత్తి నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. నలుగురు నడిచే దారుల్లో కాకుండా కొత్త మార్గాలు వెతకాలని ప్రోత్సహించేవారని చెప్పారు. రామోజీరావు ఏనాడు కృషిని తప్ప అదృష్టాన్ని నమ్ముకోలేదని ఈటీవీ సీఈఓ బాపినేడు స్మరించుకున్నారు. చైర్మన్ గారి 88 సంవత్సరాల కాలంలో 48 సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం నాకు కలిగింది. ఈ జర్నీలో నేను నేర్చుకుంది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చైర్మన్ గారు అదృష్టాన్ని ఎప్పుడూ నమ్మరు, కష్టాన్ని, సమిష్టి కృషినే నమ్ముతారు. ద హోల్ లైఫ్ హీ సాక్రిఫైస్ ఫర్ అస్ అండ్ హీ బిల్డ్ ది ఎంపైర్. హీ మేడ్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్. హీ మేడ్ అస్ ఆల్సో కంఫర్టబుల్. నౌ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏదైతే లెగసీ బిల్డ్ చేశారో దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి ఆయనకి ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండేలా మనం చేయాలి. నౌ దట్ ఈస్ ది ఓన్లీ ట్రిబ్యూట్ దట్ వీ కెన్ గివ్ టు చైర్మన్ సార్. దివంగత రామోజీరావుతో కలిసి దశాబ్దాలుగా ప్రయాణించిన రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు స్వీయ క్రమశిక్షణ, సమయపాలనకు రామోజీరావు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారని చెప్పారు. 4-5 ప్రిన్సిపల్స్ ఆయన ఫాలో అయిన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కనపడతాయి మనకి. ఒక డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఆయన పాటించడం జరిగింది. లేవగానే పేపర్లన్నీ తెప్పించుకొని చదవటం, నడక, వాకింగ్ చేయటం అనేది దాదాపు 1 గంట సేపు వాకింగ్ చేసేవారు. మీరు గనక నేను వాకింగ్ చేసిన దాన్ని కౌంట్ చేస్తే భూప్రపంచాన్ని 2 సార్లు తిరిగి ఉంటాను, అంత నడక నడిచాను అనేది విన్నా నేను. ఆయన టైం గురించి చాలా పర్టికులర్గా ఉండేవారు. ఆయనే టైంని ఎవరైతే సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఎఫర్ట్స్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా జీవితంలో సక్సెస్ అవుతారు. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన రామోజీరావు తన బలం సిబ్బంది అని సగర్వంగా చెప్పేవారని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. చైర్మన్ గారు అబ్దుల్ కలాం అంటే నాకు బాగా అసూయ. అబ్దుల్ కలాం ఒక సభలో మాట్లాడడానికి వెళ్తూ చనిపోయారు. పని చేస్తూ రాలిపోవాలి అని చైర్మన్ గారు కూడా రిజల్ట్స్ వచ్చిన రోజు గంటకు పైగా మాతో సంభాషించారు, చాలా యాక్టివ్గా. చైర్మన్ గారు ఎంత పెద్దగా ఆలోచిస్తారు, థింక్ బిగ్ అంటారు కదా. చైర్మన్ గారు ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చే మధ్యలో ఉన్న గ్యాప్ లో చైర్మన్ గారి దృష్టి అంతా కూడా దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఫర్ ఈనాటు టు బికమ్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆల్వేస్ నెంబర్ 1 అయ్యే అవకాశం మనకుంది, మీరందరు కనుక కృషి చేస్తే. అట్లా ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించడం, గొప్పగా ఆలోచించడం, బాగా దూరదృష్టితో ఆలోచించడం. ఎన్ని వైవిధ్యభరితమైనటువంటి వ్యాపారాలు, హోటల్స్, ఫినాన్స్, చిట్ ఫండ్స్, టీవీ, డిజిటల్, రేడియో, న్యూస్ పేపర్, ఎన్ని రకాలైనటువంటి వ్యాపారాలు. ఒక్క మనిషి తన జీవితంలో ఒక లెజెండ్గా ఎదిగారు. అట్లాంటి వ్యక్తులు చాలా చాలా అరుదు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని చైర్మన్ గారు తన జీవిత కాలంలోనే నిర్మించారు. రామోజీరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన జీవిత విశేషాలను వివరించే వీడియో, ఉద్యోగులను ఉద్దేశించి రామోజీరావు రాసిన బాధ్యతల వీలునామాను ప్రదర్శించారు. ఆయన జీవన ప్రయాణంలోని కీలక ఘట్టాలను వివరించే ఫోటో ప్రదర్శన అందరిలో స్ఫూర్తిని నింపింది. అంతకుముందు రామోజీరావు ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని సంస్థ ఉద్యోగులు, సిబ్బంది రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ ప్రారంభించగా
ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సందర్శించారు. సేవలు అందించిన రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన ఉద్యోగులకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమాన్ని రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు పర్యవేక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఈనాడు కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు రక్తదానం చేశారు. హైదరాబాద్లోని కార్యాలయంలో నీలోఫర్ ఆసుపత్రి సమన్వయంతో ఈనాడు, ఈటీవీ, ప్రియా మార్కెటింగ్ ఉద్యోగులు రక్తదానం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టుపేట ఇటిక్యాల ఈనాడు యూనిట్ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించారు. విజయవాడ యూనిట్ కార్యాలయం, ఆటోనగర్ ఈనాడు ఆఫీసులో రామోజీరావుకు నివాళులర్పించిన ఉద్యోగులు రక్తదానం చేశారు. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, అనంతపురంలోని ఈనాడు యూనిట్ ఆఫీసుల్లో ఉద్యోగులు రామోజీరావుకు నివాళులర్పించారు, రక్తదానం చేశారు. సాక్షి ఛానల్పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజధాని అమరావతి మహిళలు ఫిర్యాదు చేశారు. రాజధాని మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి ఛానల్లో మాట్లాడారంటూ మహిళలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా తరలి వెళ్లిన మహిళలు సాక్షి ఛానల్తో పాటు కృష్ణంరాజు పైన ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్షి ఛానల్లో కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకి అమరావతి రైతులు చాలా బాధకి గురయ్యారు. ఎవరైనా లేడీస్ ఎవరినైనా అనకూడదు అలాంటి మాటలు అని చెప్పి చాలా రకాలుగా ఖండించాం. చరిత్ర తెలుసుకోకుండా వచ్చి ఇది దేవతల రాజధాని కాదంట అమరావతి. ఎవడు చెప్పాడయ్యా నీకు? నిన్నటి చేసినటువంటి వ్యాఖ్యల మీద అమరావతి రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క మహిళలు కూడా క్షమాపణ చెప్పి తీరాల్సింది బహిరంగ. ఈ ఛానల్ని బ్యాండ్ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నాం. ఎక్కడైతే ఏ బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్లను మూసేసే విధంగా మేము చర్యలు తీసుకోవాలండి. గత 5 ఏళ్లలో మిమ్మల్ని 270 మంది రైతులు చంపారు. ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారా మీరు? ఇప్పటికైనా సరే వాడి సిగ్గు తెచ్చుకొని ఆ క్షమాపణలు చెప్పాలి. వాడి మీద కేసు కూడా ఫైల్ చేసి భారతీ రెడ్డి గారు నిజంగా నేను ఆడదాన్ని నేను గుర్తుంటే ఆమె ఇప్పటికైనా వచ్చి ఆవిడ మాకు క్షమాపణ చెప్పాలి. మీడియా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ ఎగువన ఉన్న గోదావరిలో స్నానానికి దిగి 7గురు బాలురు గల్లంతయ్యారు. అందులో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో 4 అంబటపల్లికి చెందినవారు కాగా మరో 2 కొర్లకుంట గ్రామస్తులుగా తెలుస్తోంది. గల్లంతైన వారంతా 15 సంవత్సరాల లోపు వారిగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్క్ వద్ద భద్రతా బలగాలు నక్సల్స్ కు మధ్య 3 రోజుల నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పులో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ 7గురిలో 2 మహిళా నక్సల్స్ ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ సహా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు మరికొందరు నక్సల్స్ ఉన్నారనే సమాచారంపై ఛత్తీస్గఢ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాలు 3 రోజుల క్రితం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పులో ఈ నెల 5న సుధాకర్ చనిపోగా 6న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారాపు అదేలు అలియాస్ భాస్కర్ చనిపోయారు. అదే రోజు మరొకరు చనిపోగా ఇవాళ మరో 4 నక్సల్స్ మృతి చెందినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. 3 రోజుల నుంచి జరిగిన ఆపరేషన్లో 7 మృతదేహాలు, 2 AK-47 రైఫిల్స్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో యాంటీ నక్సల్ ఆపరేషన్లను విజయవంతం చేసిన జవాన్లను కలవటానికి ఆసక్తిగా ఉన్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. త్వరలోనే ఛత్తీస్గఢ్ వెళ్లి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న జవాన్లను కలుస్తానని చెప్పారు. ఛత్తీస్గఢ్లో యాంటీ నక్సల్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన భద్రతా అధికారులను ఆయన ఇవాళ కలిశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో అధికారులను అభినందించిన అమిత్ షా శాల్వా కప్పి సత్కరించారు. మావోయిస్టు విముక్త భారత్ నిర్మాణానికి మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా పునరుద్ఘాటించారు. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా రైతులు సమృద్ధి సాధించడం సహా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. భూసారం, నీటిపారుదలపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. ఈ మేరకు ఫలాలు ఇప్పటికే రైతులకు అందుతున్నాయని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు నేరుగా నిధులు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరను క్రమంగా పెంచుతూ రైతుల ఆదాయాన్ని పెంచుతున్నట్లు వివరించారు.